ఇందాక నాగ్ అన్నారు కదా, నేను మామూలుగా ఎప్పుడు నడిచి వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే, నాగ్ అలా వద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి. నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు, నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఇద్దరు అనుకుంటాం. నాకు తెలిసిన నడకే ఇది కాదండి, మీ హీరోలా నడుస్తున్నారు, స్టైలిష్గా నడుస్తున్నారు. నేను స్టైలా, నేను హీరోలాగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుందేంటి నలిగిపోయినట్లుగా? బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో సూటు గిట్ వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి.